ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య వివాదం ఇకపై కేవలం వాక్చాతుర్యానికి పరిమితం కాలేదు. పరిస్థితి ప్రత్యక్ష ఘర్షణ వైపు పెరిగింది. క్షిపణి పరీక్షలు, సైనిక సన్నాహాలు మరియు కఠినమైన ప్రకటనలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా చేస్తున్నాయి. ప్రపంచంలోని సగం ఆర్థిక వ్యవస్థ ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది. ఎందుకంటే చమురు మరియు వాయువులో ఎక్కువ భాగం ఇక్కడి నుండే వస్తుంది. ఇక్కడ యుద్ధం జరిగితే అది రెండు దేశాలను మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసేది. ఇంతలో ప్రధాన వార్తలు వెలువడ్డాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీ ఆకస్మిక మరణం ఈ ప్రాంతం అంతటా అనిశ్చితిని వ్యాప్తి చేసింది. నాయకత్వం గురించి ఇరాన్లో ప్రశ్నలు తలెత్తాయి. వివిధ వర్గాలు చురుకుగా మారాయి. బాహ్య ఒత్తిడి మరియు అంతర్గత రాజకీయాలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. ఇరాన్లో అంతర్గత వివాదం చెలరేగుతుందని లేదా ఇజ్రాయెల్ అవకాశాన్ని ఉపయోగించుకుని పెద్ద దాడిని ప్రారంభిస్తుందని చాలామంది నిపుణులు విశ్వసించారు. మనం ప్రధాన విషయానికి వచ్చే ముందు ఒక చిన్న రిమైండర్. మీరు మీ దేశాన్ని ప్రేమిస్తే మరియు భారతదేశంతో నిలబడితే ఈ వీడియోను లైక్ చేయండి, ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ చిహ్నాన్ని నొక్కి వ్యాఖ్యలలో భారత్ మాతా కీ జై లేదా జై హింద్ అని వ్రాయండి. వీడియోను స్నేహితులు మరియు వాట్సాప్ గ్రూపులతో షేర్ చేయండి. ఈ డిజిటల్ యుగంలో దేశభక్తిని చూపించడానికి ఇది ఒక చిన్న మార్గం. గతంలో అటువంటి సంక్షోభం తలెత్తినప్పుడల్లా ప్రపంచం దృష్టి యుఎస్ లేదా చైనా వైపు మళ్లేది. వాషింగ్టన్ నుండి ఒక ప్రకటన లేదా బీజింగ్ నుండి ఒక ప్రణాళిక వచ్చేది. కానీ ఈసారి చిత్రం భిన్నంగా ఉంది. ఈసారి అనేక ముఖ్యమైన చర్చలు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఈ మార్పు అకస్మాత్తుగా జరగలేదు. ఇది సంవత్సరాల ఫలితం, కృషి, సమతుల్యత మరియు నమ్మకం. భారతదేశం ఎటువంటి శబ్దం లేకుండా రెండు వైపులా నిమగ్నమై ఉంది. టెహ్రాన్ మరియు జెరూసలేంలో సందేశం, ఇది సంయమనం పాటించాల్సిన సమయం అని తెలియజేయబడింది. ఈ వివాదం కేవలం రెండు దేశాలకే పరిమితం కాదని భారతదేశం స్పష్టంగా పేర్కొంది. ఇది మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ, ఇంధన సరఫరాలు మరియు సాధారణ ప్రజల జీవితాలు. యుద్ధం వల్ల ఎవరూ ప్రయోజనం పొందరని భారతదేశం రెండు వైపులా వివరించింది. ఒక ప్రకటనలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘచి, ప్రస్తుత పరిస్థితిలో ఏదైనా దేశం నిజాయితీగా మధ్యవర్తిత్వం వహించగలిగితే అది భారతదేశమే అని అంగీకరించారు. ఈ ప్రకటన ఒక ముఖ్యమైన సంకేతం. భారతదేశంపై నమ్మకం ఉందని ఇది స్పష్టం చేసింది. ఈ నమ్మకం అకస్మాత్తుగా అభివృద్ధి చెందలేదు, కాని దశాబ్దాల స్నేహం మరియు సమతుల్య విధానం ఫలితంగా ఇది ఏర్పడింది. అస్థిరత దాని ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుందని భారతదేశం ఇరాన్కు తెలిపింది. దీని వలన పెట్టుబడులు మరియు వాణిజ్యం నిలిచిపోతుంది. ప్రజలు ప్రభావితమవుతారు. మరోవైపు ఒక పెద్ద సైనిక చర్య మొత్తం ప్రాంతాన్ని మంటల్లో ముంచెత్తుతుందని ఇజ్రాయెల్కు హెచ్చరిక కూడా అందింది. ప్రాంతం భారతదేశం పక్షం వహించలేదు, కాని శాంతి మరియు స్థిరత్వం కోసం వాదించింది. దీని తరువాత భారతదేశం గల్ఫ్ దేశాలతో చర్చలను ముమ్మరం చేసింది. యుఏఈ, ఖతార్ నాయకులు కువైట్ మరియు బహ్రెయిన్ నాయకులను సంప్రదించారు. సముద్ర మార్గాలు మూసివేయబడితే చమురు ఎగుమతులు మొదట ప్రభావితమవుతాయని భారతదేశం వారికి వివరించింది. సరఫరా గొలుసులు అంతరాయం కలిగితే వారి ఆర్థిక వ్యవస్థలు కూడా ప్రభావితమవుతాయి. భారతదేశం ప్రాంతీయ దేశాలు భద్రతను బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని సూచించింది. క్రమంగా వాతావరణం మారడం ప్రారంభమైంది. వాక్చాతుర్యం తగ్గింది మరియు సంభాషణల గురించి చర్చ పెరిగింది. భారతదేశం సముద్ర భద్రత మరియు ఇంధన మార్గాల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది. హార్ముజ్ జలసంధిలో లేదా ఎర్ర సముద్రంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టమైన సంకేతం ఇవ్వబడింది. భారత నావికాదళం ఇప్పటికే భారతదేశంలో చురుగ్గా ఉంది. మహాసముద్ర ప్రాంతంలో ఐఎస్ విక్రమాదిత్య మరియు ఐఎస్ విక్రాంత్ వంటి యుద్ధనౌకలు భారతదేశం యొక్క సంసిద్ధతను ప్రదర్శించాయి. ఇది భారతదేశం చర్చలు జరపడమే కాకుండా అవసరమైనప్పుడు చర్య తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని సందేశాన్ని పంపింది. భారతదేశం ఆర్థికంగా కూడా చూపింది. భారతదేశ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం గురించి మాట్లాడింది.
ఇది గల్ఫ్ దేశాలకు వివరించింది వారు యుద్ధంలో చిక్కుకుంటే, వారు ప్రధాన అభివృద్ధి అవకాశాలను కోల్పోతారని శాంతి నెలకొంటే, వాణిజ్యం పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి మరియు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సౌదీ అరేబియా మరియు ఒమన్ వంటి దేశాలు కూడా దానిని అర్థం చేసుకున్నాయి. స్థిరత్వం వారి ఆసక్తిలో ఉంది. లక్షలాది మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. ఈ మానవ బంధం కూడా రెండు వైపులా కలుపుతుంది. భారతదేశం దాని భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది, పోరులు మరియు అది తన ప్రజలతో నిలుస్తుందని హామీ ఇచ్చింది. ఈ ప్రక్రియ అంతటా భారతదేశం సమతుల్యతను కొనసాగించింది మరియు ఎవరికీ వ్యతిరేకంగా కఠినమైన ప్రకటనలు చేయలేదు. కాని అతను తన వైఖరిని గట్టిగా నిలబెట్టాడు. ఇదే అతని బలంగా మారింది. ప్రపంచం దానిని చూసింది. కొన్ని ప్రధాన దేశాలు తమ దూరాన్ని పాటిస్తున్నప్పటికీ భారతదేశం చురుకైన పాత్ర పోషిస్తోంది. అయినప్పటికీ సవాళ్లు కొరతగా లేవు. ఈ ప్రాంతంలో చైనా తన ప్రయోజనాలను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ కూడా పరిణామాలను పర్యవేక్షిస్తోంది. కొన్ని శక్తులు ఉద్రిక్తతలు పెరగాలని, తద్వారా వారు ప్రయోజనం పొందాలని కోరుకున్నారు. కాని భారతదేశం ఓర్పు మరియు వివేకంతో వ్యవహరించింది. భారతదేశం యొక్క విధానం స్పష్టంగా ఉంది. స్వతంత్ర విదేశాంగ విధానం అంటే ఏ ఒక్క కూటమిలో భాగం కాకుండా దాని జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం. ఈ విధానం దానిని విశ్వసనీయంగా చేసింది. ఇది సంభాషణకు ప్రాధాన్యతనిచ్చింది మరియు సైనిక శక్తిని బ్యాకప్గా ఉంచింది. క్రమంగా పరిస్థితి స్థిరీకరించబడింది. అనేక రౌండ్ల చర్చలు ప్రారంభమయ్యాయి. ముప్పు నివారించబడింది. పూర్తిగా కాదు, కానీ ఒక పెద్ద సంఘర్షణ నివారించబడింది. భారతదేశం యొక్క చురుకైన వైఖరి పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించిందని నిపుణులు విశ్వసించడం ప్రారంభించారు. నేడు భారతదేశం ఇకపై కేవలం మార్కెట్ కాదు, ఇది ప్రపంచ నిర్ణయాలలో భాగస్వామిగా మారింది. దీనికి ఆర్థిక బలం, సైనిక సంసిద్ధత మరియు ముఖ్యంగా నమ్మకం. ఈ నమ్మకమే దీనిని ప్రత్యేకంగా చేస్తుంది. కాని కథ అక్కడితో ముగియలేదు. మరిన్ని ప్రశ్నలు ముందుకు ఉన్నాయి. ఈ శాంతి శాశ్వతంగా ఉంటుందా? ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనగలవా? ప్రాంతీయ రాజకీయాలు మరో మలుపు తీసుకుంటాయా? కాలమే సమాధానం చెబుతుంది. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్ర వెనుక ఉన్న నిజమైన శక్తి ఏమిటి? ఇది కేవలం దౌత్యమా లేదా దాని వెనుక లోతైన వ్యూహమా? నిజమేమిటంటే భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా సమతుల్య ఇమేజ్ను పెంపొందించుకుంది. ఇది ఎవరిపైనా ఆధారపడి ఉన్నట్లు కనిపించడం లేదు, కాని అందరితో అనుసంధానించబడి ఉంది. భారతదేశం తన ప్రాధాన్యత ప్రాంతం శాంతి మరియు ఇంధన సరఫరాల స్థిరత్వం అని స్పష్టం చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి చమురు మరియు గ్యాస్ అవసరం. అందువల్ల మధ్యప్రాచ్యంలో స్థిరత్వం దానికి ప్రత్యక్ష ఆర్థిక సమస్య, కాని అది దానిని తన సొంత ప్రయోజనానికే పరిమితం చేయలేదు, కాని ప్రాంతీయ స్థిరత్వానికి కీలకంగా ప్రదర్శించింది. భారతదేశం గల్ఫ్ దేశాలతో వాణిజ్యంలో తన సంబంధాలను బలోపేతం చేసుకుంది. పెట్టుబడి మరియు సాంకేతికత, ఇంధన ఒప్పందాలు సంతకం చేయబడ్డాయి. మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెరిగాయి. దీని ఫలితంగా విశ్వాస వాతావరణం ఏర్పడింది. సంక్షోభం తలెత్తినప్పుడు ఈ నమ్మకం ఉపయోగపడింది. భారతదేశం తన దాదాపు 9 మిలియన్ల మంది ప్రవాసుల భద్రతను కూడా ఒక కీలక సమస్యగా మార్చింది. ఇది భారతదేశం తన పౌరుల పట్ల గంభీరంగా ఉందని గల్ఫ్ దేశాలకు సందేశం పంపింది. ఇది రెండు వైపుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేసింది. మానవతా సంబంధాలు రాజకీయ విశ్వాసాన్ని మరింతగా పెంచాయి. మరోవైపు అవసరమైతే కఠినమైన చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా భారతదేశం ప్రదర్శించింది. సముద్ర మార్గాలను రక్షించడానికి దాని నౌకాదళం సిద్ధంగా ఉంది. దాని దౌత్యం స్పష్టంగా ఉంది. ఈ సమతుల్యత అంటే మృదువైన శక్తి మరియు కఠినమైన శక్తి కలయిక దాని గొప్ప బలంగా మారింది. ప్రపంచంలోని అనేక దేశాలకు శక్తి ఉంది, కానీ నమ్మకం లేదు. కొన్ని దేశాలకు ఆర్థిక సామర్థ్యం ఉంది, కాని రాజకీయ సమతుల్యత లేదు. భారతదేశం రెండింటి కలయికను ప్రదర్శించింది. అందుకే నేడు అనేక దేశాలు దాని సలహాను కోరుతున్నాయి. ఈ మొత్తం అభివృద్ధిలో
మరో ముఖ్యమైన అంశం మృదువైన శక్తి మరియు కఠినమైన శక్తి కలయిక. భారతదేశం తనను తాను ప్రపంచ రక్షకుడిగా ఎప్పుడూ ప్రదర్శించుకోలేదు. ఇది శాంతి గురించి మాట్లాడింది, కాని ఒత్తిడి ద్వారా కాదు. ఇది సంభాషణ మార్గాన్ని చూపించింది. ఈ శైలి దానిని వేరు చేస్తుంది. ముందుకు ఉన్న మార్గం సులభం కాదు. మధ్య రాజకీయాలు తూర్పు సంక్లిష్టమైనది. పాత శత్రుత్వాలు లోతుగా నడుస్తాయి. బాహ్య శక్తుల ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. పరిస్థితి ఎప్పుడైనా క్షీణించవచ్చు. భారతదేశం నిరంతరం సమతుల్యతను కాపాడుకోవలసి ఉంటుంది. ఈ పెరుగుతున్న పాత్రతో భారతదేశం ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కోసం తన డిమాండ్ను మరింత ఒత్తిడి చేస్తుందా అనేది మరొక పెద్ద ప్రశ్న. ప్రపంచ శక్తి సమతుల్యత మారుతోంది. కొత్త దేశాలు ఉద్భవిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో భారతదేశం యొక్క వాదన కూడా బలంగా పెరుగుతోంది. కాని ముఖ్యంగా శాంతి ప్రసంగాల ద్వారా మాత్రమే రాదని భారతదేశం ప్రదర్శించింది. దీనికి అవసరం సహనం, అవగాహన మరియు తయారీ. సంక్షోభ సమయాల్లో భారతదేశం భయపడలేదు కాని ఒక ప్రణాళికతో ముందుకు సాగింది. నేడు ప్రజలు మూడవ ప్రపంచం గురించి మాట్లాడేటప్పుడు యుద్ధాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తున్న దేశాలు ప్రపంచంలో ఉన్నాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. భారతదేశం సంభాషణకు మార్గం ఎల్లప్పుడూ తెరిచి ఉండాలని చూపించింది. ఆయుధాలు చివరి ప్రయత్నంగా ఉండాలి. మధ్యప్రాచ్య సంక్షోభం ఇప్పటికీ జోరందుకుంది. సంభాషణకు మార్గం ఎల్లప్పుడూ తెరిచి ఉండాలని ఇది చూపించింది. ఆయుధాలు చివరి ప్రయత్నంగా ఉండాలి. మధ్యప్రాచ్య సంక్షోభం ఇంకా పూర్తిగా ముగియలేదు. ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. కాని ప్రస్తుతానికి ఒక పెద్ద సంఘర్షణ నివారించబడింది. అనేక దేశాలు ఇందులో పాత్ర పోషించాయి. కాని భారతదేశం యొక్క క్రియాశీలత తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ప్రపంచం భారతదేశాన్ని కేవలం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చూడటం లేదు. ఇది దానిని బాధ్యతాయుతమైన శక్తిగా చూడటం ప్రారంభించింది. ఈ మార్పు రాత్రికి రాత్రి జరగలేదు, కానీ నిరంతర ప్రయత్నాల ఫలితం. భారతదేశం భవిష్యత్తులో మరింత కష్టతరమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. ఇది దాని ఆర్థిక అవసరాలను, భద్రతా ఆందోళనలను మరియు ప్రపంచ బాధ్యతలను సమతుల్యం చేసుకోవాలి. కాని ఇప్పుడు భారతదేశం కేవలం ప్రేక్షకుడిది కాదు, ఒక ఆటగాడిది అని స్పష్టమైంది. చివరికి ప్రశ్న మిగిలి ఉంది: ఈ కొత్త పాత్ర శాశ్వతంగా ఉంటుందా? ప్రతి సంక్షోభంలో భారతదేశం అదే సమతుల్యతను చూపించగలదా? ప్రాంతీయ శక్తులు దీర్ఘకాలంలో దాని మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తాయా? భవిష్యత్తు ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ప్రస్తుతానికి 2026 ప్రపంచానికి కొత్త సంకేతాన్ని పంపిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్ఞానం, సమతుల్యత మరియు నమ్మకంతో ఏ దేశమైనా ప్రపంచ వేదికపై గణనీయమైన పాత్ర పోషించగలదనే సంకేతం. మరియు భారతదేశం తన కోసం మాత్రమే కాకుండా సార్వత్రిక శాంతి కోసం కూడా ఆలోచించగలదని నిరూపించింది.